సో మీరు కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి పరిమితం అవుతారు, మీరు అమలు చేయడానికి మాత్రం మీ పాత్ర అందులో పెద్దగా ఉండకపోవచ్చు. ఉండొచ్చు కూడా. ఎట్లా ఉంటుంది? ఉండొచ్చు కూడా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కమిషన్కి ఇంకెక్కువ బాధ్యతలు ఇవ్వచ్చు. సో ఇప్పుడు కమిషన్ ఉంది, మిషన్ బాధ్యత ఇవ్వచ్చు పైన. సో కమిషన్కే బాధ్యత ఇవ్వచ్చు కదా. చాలా కమిషన్లలో మీకు ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా ఉంటుంది. ఉదాహరణకి రివర్ కమిషన్ ఉంది, కృష్ణా రివర్ బేసిన్ రివర్ కమిషన్ ఉంది. ఆ కమిషన్కి ఇంప్లిమెంటేషన్ బాధ్యతలు ఉన్నాయి కదా. చెప్తున్నాను ఎగ్జాంపుల్. అట్లా ఏం లేదు. కమిషన్ అంటే ఇది ఓన్లీ రికమెండేషన్ బాడీ అని ఏం లేదు. ఎప్పటికప్పుడు అందులో ఒక దాంట్లో కూడా చెప్పారు, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇచ్చిన జాబ్ని కూడా దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కమిషన్ రిపోర్ట్ చేయాలనేది. రిపోర్ట్ అంటే దానికి సంబంధించిన సలహాలు ఇవ్వాలనేది. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను అక్కడ అడ్వైజర్ చేశాను ఆంధ్రలో. సో మీకు తెలుసు అడ్వైజర్ ఎన్ని రకాలు ఉంటారో. అంటే ఉత్తర శాలరీ తీసుకునే అడ్వైజర్లే మెజార్టీ ఉంటారు కదా. మరి నన్ను ఎట్లా వాడుకున్నాడు ఆయన? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. సో లెట్ us జస్ట్ వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఎన్ని రోజులకు ఒక రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించవచ్చు? మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు ఈ పాయిజనస్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి దీని మీద స్పందించాలి. పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ, ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. సో మేము దీనికి సంబంధించి ఒక 10 రోజులు రిపోర్ట్ ఇచ్చేస్తాం. సో గవర్నమెంట్ ఏమేమి 10 days లో పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తాం పక్కా. సో వెబ్సైట్ కూడా తయారవుతున్నది, పెడతాం, డెఫినెట్గా పెడతాము. సో గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాని తర్వాత మేము ఆల్రెడీ హోంవర్క్ చేసి పెట్టుకున్నాము లాస్ట్ 2.5 months నుంచి స్కూల్స్ మీద. సో స్కూల్స్ రిపోర్ట్ కూడా ఇంకొక 1 monthలో మేము స్కూల్స్ రిపోర్ట్ వచ్చేస్తాం. ఎన్ని స్కూల్ తిరిగి ఉంటారు సార్ మీరు, మీ కమిటీ అంతా? ఒక మోర్ దెన్ 100 schools. 100 schools తిరిగారు అన్ని జిల్లాలో? అన్ని జిల్లాలు, చాలా జిల్లాలు తిరిగాము. ప్రైవేట్ తిరిగాము, కార్పొరేట్ తిరిగాము. సో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాం. సో గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా మీరు అక్కడ ఇన్స్పెక్ట్ చేసి చేయొచ్చు కదా. విపరీతమైన సూసైడ్ జరుగుతున్నాయి నారాయణ అండ్ శ్రీ చైతన్య. దాని మీద ఇంకో రిపోర్ట్ ఇవ్వాలి. ఫీజుల నియంత్రణ అన్నది ఒకటి చాలా పెద్ద అంశం. అది కూడా అంశమే. అది కూడా మేము కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా. సో అది కూడా చేసుకుంటాము బిఫోర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. అది కూడా ఉంటుంది. ఓకే. సో కొంచెం సిస్టమేటిక్గా వెళ్తాము. సో హడావుడి కాకుండా ఒక ప్రియారిటీ చేసుకుంటాం. సో మేబీ ఐ థింక్ లాస్ట్లో మేబీ యూనివర్సిటీ చేస్తాము. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది మాది అట్లా. సో చాలా పని ఉంది కమిషన్కి, చాలా పని ఉంది. సో చాలా అవసరం ఉంటుంది. అంటే ఇది ఏందో అల్లటప్ప కాదు అబ్బాయి, ఇది చాలా టెక్నికల్ వర్క్ ఉంది ఇందులో. సో ఉదాహరణకి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పెడగాజీకి సంబంధించి అసలు పిల్లలకి బ్యాగ్ ఉంది చూసారా, ఎంత బరువు ఉంటుంది. నేను నిన్నగాక మొన్న ఎక్కడున్నా ఖమ్మం జిల్లాలో బ్యాగ్ వెయిట్ చేశాను. 7 నుంచి 9 కిలోలు ఉంది. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్? గవర్నమెంట్. ప్రైవేట్ ఇంకెక్కువ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. సో అది తగ్గించాలంటే దాని వెనక ఎంత హోంవర్క్ చేయాలి సార్ మీరు? చాలా హోంవర్క్ చేయాలి. దాన్ని తగ్గించాలంటే కరికులం చేంజ్ అవ్వాలి. అసలు ఈవెన్ సెమిస్టర్ సిస్టమ్ పెడితే బెటర్ అనిపిస్తుంది నాకు. 6 నెలలకు ఒకటి. అక్కడ మీకు 1 year ఎందుకు ఉండాలి? వై నాట్ 6 months? అప్పుడు నీకు సగం తగ్గిపోతుంది. తర్వాత నీకు ఇవి ఉన్నాయి, బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ బైలింగల్ నీకు ఎన్ని సంవత్సరాలు చేస్తావు, కంటిన్యూ చేస్తావు. పిల్లలు అడుగుతున్నారు, టీచర్లు అడుగుతున్నారు, బైలింగల్ అవసరం లేదు సార్, అయిపోయింది ఎత్తే అని అంటున్నారు. సో దాని మీద మేము మళ్ళీ ఆలోచిస్తున్నాము, దాని మీద మాట్లాడుతున్నాము అందరితోని. సో చాలా ఉంటాయి. అంటే ఒక్క బ్యాగ్ సైజ్ తగ్గించడానికి వెనకాల ఇంత పెద్దది ఉంటాయి కదా. అట్లా నీకు ప్రతి ఒక్కటి కూడా. సో ఎంప్లాయబుల్ స్కిల్స్ యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కరికులం మార్చాలి నువ్వు? ఆ కరికులం మార్చాలంటే అసలు ఎక్కడెక్కడ ముందు ఐడెంటిఫై చేయాలి కదా. దిస్ కరికులం ఈజ్ నాట్ రిలవెంట్ అనేది. సో దానికి ఒక కమిటీ వేయాలి కదా. ఆ కమిటీలో ఎవరు ఉండాలి? సో ఆ కమిటీతో ఎట్లా నడిపించాలి? మేము ఒకటి ఐడెంటిఫై చేసాము. సుమారుగా యాక్చువల్ చేయాలనుకుంటే ఎంత పని ఉందంటే ఒక 35 కమిటీస్ చేయాల్సి వస్తుంది. 35 కమిటీస్ చేయాల్సి వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. అంత పెద్ద పని ఉంటుంది కమిషన్కి. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్గా. సో అందులో కొలాప్స్ అయిన సిస్టమ్ కదా ఇదంతా కూడా. బాగా భయంకరంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ధ్వంసరచన చేసి ధ్వంసం చేసింది కదా. సో యూనివర్సిటీస్ మొత్తం కేసీఆర్ భ్రష్టు యూనివర్సిటీస్ సార్. మరి వీళ్ళు కూడా అలొకేషన్ అయితే పెద్దగా ఏం లేదు. అదే 500 కోట్లు రికమెండేషన్ అది కూడా వస్తుంది కదా డెఫినెట్ గా. హాస్టల్స్ యాక్చువల్గా మనము ఏంటంటే పాత ఫస్ట్ ఇయర్ లో ఆ బడ్జెట్ గురించి అంటే అసలు డిజైన్ లేదు కదా. సో దే కంటిన్యూ దాట్. ఓ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ప్రకారం వెళ్ళొచ్చు. సో డిజైనే లేదు కదా. ఇప్పుడు మేము ఇస్తాం అది బడ్జెట్కి కావాల్సినటువంటి సపోర్టింగ్ మెటీరియల్, సపోర్టింగ్ విధానం మేము ఇస్తాం. మీరు ఎలక్షన్స్కి ముందు రాసిన 4% ఎక్స్ట్రా పెడితే చాలు అన్న దానికే మీరు కన్ఫైన్ అయి ఉన్నారా? 4% కాదు మరి, ఎక్స్ట్రా 4% అన్నారు. 12% అప్ టు 14%. 13 పాయింట్ ఎంత అది. సో ఎందుకు మీకు కాంగ్రెస్ లోనే 15% ఇచ్చారు కదా. సో ఐ థింక్ 15% ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో 15% అని పెట్టారు. సో దట్ షుడ్ చెప్పారు. మీరే డిమాండ్ చేయాలా? కమిషన్లో రిపోర్ట్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక సిస్టమేటిక్గా ఒక నాట్ ఓన్లీ లైక్ బడ్జెటే కాదు, ప్లానింగ్ వస్తుంది. ఎట్లా ప్లాన్ చేయాలి, సో ఏ సంవత్సరంలో ఎన్ని చేయాలి అది కూడా ఇస్తుంది డెఫినెట్గా.